ఈరోజు మనం కొత్తగా వచ్చినటువంటి 2021 సంవత్సరంలో వచ్చిన న్యూ ఈ ఫైలింగ్ విధానం ప్రకారం మనం మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఏ విధంగా ఈ ఫైల్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటగా ఏదైనా సరే మీ బ్రౌజర్ క్రోమ్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ కావచ్చు, ఎడ్జ్ కావచ్చు, ఏదైనా సరే మీ ఇష్టం, ఏదైనా ఒక బ్రౌజర్లో ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ లేదా ఈ ఫైలింగ్ అని ఏ విధంగా కొట్టినా సరే మనకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా యొక్క ఈ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది లోడ్ అవడానికి సిగ్నల్ని బట్టి ఒక్కొక్కసారి తొందరగా కనెక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంచెం స్లో అవుతుంటుంది. ఈ విధంగా మీకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏమైతే ఉన్నాయో అవి ఇచ్చేసి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. యూజర్ ఐడి అంటే సాధారణంగా మన యొక్క పాన్ నెంబర్ ఉంటుంది. ఈ పాన్ నెంబరు మరియు మనం దాని యొక్క పాస్వర్డ్ను ఎంటర్ చేయడం ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఇంతవరకు ఒకవేళ ఇందులో రిజిస్టర్ కాకపోయినట్టయితే పైన న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది. మనం ఆ ట్యాబ్లో ఇక్కడ మన యొక్క వివరాలు అంటే మన పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, మన అడ్రస్ ఇటువంటి వివరాలన్నీ ఎంటర్ చేయడం ద్వారా మనం ఇక్కడ రిజిస్టర్ కావచ్చు అన్నమాట. అది ఇబ్బంది ఏం కాదు. అంటే ఇక్కడ మనం పాన్ ద్వారా, ఆధార్ ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ అదర్ యూజర్ ఐడి దేని ద్వారానైనా సరే మనం ఈ కొత్త విధానంలో లాగిన్ కావచ్చు. ఇప్పుడు మనం లాగిన్ అవుదాం. చూడవచ్చు, నేను ఇక్కడ నా పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మనం మన వివరాల్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత పైన కనిపిస్తున్నటువంటి ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ సెక్యూర్ యాక్సెస్ మెసేజ్ దీనిపై క్లిక్ చేసిన తర్వాత మాత్రమే ఈ కంటిన్యూ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం కంటిన్యూపై క్లిక్ చేద్దాం. పేజ్ ఈ విధంగా ఓపెన్ అయింది. మనకి లాగిన్ అయిన తర్వాత మన యొక్క కాంటాక్ట్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవన్నీ కూడా మనం సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవటం చాలా మంచిదన్నమాట. మనం ఈ అప్డేట్ బటన్ మీద నొక్కినట్టయితే మన యొక్క వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఆ విధంగా మనం వాటిని సరి చూసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ మనం అప్డేట్ దగ్గర నొక్కినట్టయితే ఆ వివరాలను కూడా మనం ఒకసారి సరి చూసుకోవడం చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే రేపొద్దున మనం ఏదైనా రిఫండ్ ఏదైనా రావాల్సి ఉన్నదన్నప్పుడు ఆ బ్యాంక్ వివరాలు సరిగ్గా లేకపోయినా, వ్యాలిడిటీ కాకపోయినా ఇబ్బంది అనేది వస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఒకసారి వివరాలన్నీ చెక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పని, అంతకు మించి ఏమి కాదు. నేనైతే ఇవన్నీ కూడా వెరిఫై చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ నౌ అనే దగ్గర మనం క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటగా సెలెక్ట్ అన్న దగ్గర ITR 1 అనేది మనం ఎంచుకోవాలి. ముందుగా అసెస్మెంట్ ఇయర్ ఇక్కడ 2021-22 అంటే కరెంట్ ఇయర్ ఇప్పుడుది చూపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అసెస్మెంట్ ఇయర్ 2021-22. తర్వాత ఆప్షన్ వచ్చేసి ఆన్లైన్ తీసుకోవాలి. ఆన్లైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే 2 విషయాలు, ఒకటి అసెస్మెంట్ ఇయర్ 2021-22, తర్వాత ఆన్లైన్, ఈ 2 ఆప్షన్స్ పెట్టుకుని కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తర్వాత వచ్చే ఆప్షన్స్లో మనం ITR 1 అనే దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను కొంత స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు ఈ ITR 1 అనేది నాకు కనిపించేస్తుంది. లేదు ఇక్కడ మీకు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే కాక మీకు మరలా మీకు ITR అనేది కనిపిస్తుంది అనమాట. మనం ఫ్రెష్గానే స్టార్ట్ చేద్దాం. మరలా స్టార్ట్ న్యూ ఫైలింగ్ ఇది తీసుకోండి. అదే సగం చేసి ఆపిన వాళ్ళైతే ఇది తీసుకోవచ్చు.
ఎలాగైనా ఒకటి అవుతుంది. సో నేను ITR 1 తప్ప ఇంకేం ఉండదు కాబట్టి రెజ్యూమ్ ఫైలింగ్ కాడి నుంచి చూపిస్తున్నాను. ఏదైనా ఒకటి అవుతుంది, మీరు అక్కడ ఇబ్బంది పడక్కర్లేదు. వీ హ్యావ్ ఫిల్డ్ యువర్ రిటర్న్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ప్లీజ్ కన్ఫర్మ్ దట్ ద డీటెయిల్స్ ఇన్ ఈచ్ సెక్షన్ ఆర్ కరెక్ట్ టు ప్రొసీడ్. మనకు TDS చేస్తున్నప్పుడు ఇక్కడ మన వివరాలు ఫారం 16 ద్వారా ఏమైతే ఉన్నావో ఆ వివరాలని TDS ద్వారా చేయటం ద్వారా ఇక్కడ మనకి ముందుగానే కొన్ని ఇక్కడ అపియర్ అవుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. ఆ వివరాలను మనకి చూపించమంటారని అడుగుతుంది. మనం దీన్ని ఖచ్చితంగా ఓకే చేయాల్సి ఉంటుంది. ఓకే చేసాం. ఈ విధంగా మనం లాగిన్ అయ్యి అసెస్మెంట్ ఇయర్ క్లిక్ చేసాం. అసెస్మెంట్ ఇయర్ ప్రజెంట్ అసెస్మెంట్ ఇయర్ 2021-22 క్లిక్ చేసాం. తర్వాత ఆప్షన్ ఆన్లైన్ తీసుకున్నాం. తర్వాత న్యూ ఫైలింగ్ అనేది తీసుకున్నాం. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 5 ఆప్షనల్స్ కనిపిస్తున్నాయి. 5 ఆప్షన్స్ అవి ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్స్, ట్యాక్సెస్ పెయిడ్, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ. ఇది చాలా సులువైన విధానం. ఇది వరకుతో పోలిస్తే నాకైతే సులువు అనిపించింది. ఎందుకంటే ఇది వరకు గ్రాస్ ఇన్కమ్ ఎంటర్ చేసినప్పుడు కిందన లైన్గా డిడక్షన్స్ అన్నీ వచ్చేవి. మనం ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దాంట్లో చూపిస్తుంది. ఇక్కడ మనకు 3 ట్యాబ్లు ప్రధానంగా గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇందులో మన ఇన్కమ్ యొక్క వివరాలన్నీ నింపుతాం. రెండోది టోటల్ డిడక్షన్స్ అన్నీ నింపుతాం. ATC, ATD, ATE, ATG ఇవన్నీ కామన్గా ఉండేవి. ఇవన్నీ కూడా నింపుతాం. ఇంకా అడిషనల్గా ఏమైనా ఉంటే మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ట్యాక్స్ కలెక్షన్లోకి వెళ్ళిపోతాం. ట్యాక్సెస్ పెయిడ్ 4th ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్స్లోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా టోటల్ ట్యాక్స్ లయబిలిటీ అంటే మనకి ఎంత వచ్చింది, ఎంత పడింది, ఎంత కట్టాము, ఇంతవరకు ఎంత కట్టాల్సి ఉంటుంది అనేది ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ వన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇది నా యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇందులో మన యొక్క వివరాలన్నీ కూడా మనకి ఈ ఆధార్ నెంబరు, పాన్ నెంబరు ఇవన్నీ కూడా మనకి ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ నొక్కడం ద్వారా మనం సెర్చ్ చూసుకోవచ్చు. ఇది సులువైన పని, చాలా సులువైన పని. అందుచేత మనం ఇది చూడాల్సిన అవసరం అనేది లేదనమాట. తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్ రెండవ ప్రధానమైన ఆప్షన్, రెండవ ముఖ్యమైనది గ్రాస్ టోటల్ ఇన్కమ్. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఈ విధంగా కొత్తగా ఇంతవరకు మనం చూడలేదన్నమాట. ఏమైతే ఎగ్జామ్షన్స్ కోరుకుంటున్నామో వాటి మీద మనం ఎస్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి దాదాపుగా 5 ఆప్షన్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ 5 ఆప్షన్స్ మనకు ఏమైతే రిలేటెడ్గా ఉన్నాయో అవి మనం ఇక్కడ ఎస్ పెట్టాల్సి ఉంటుంది. లేని వాటికి నో పెట్టాలి. ఒకవేళ మీరు ఏమీ పెట్టకుండా ముందుకు వెళ్ళిపోయినట్టు ఎస్ఆర్ నో ఏది ఆప్షన్ ఎంచుకోకుండా ముందుకు వెళ్ళిపోయినా సరే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ అయితే లేదు. ఎందుకంటే మనం తర్వాత మనం ఎంటర్ చేసుకుంటాం వివరాలని. ఫస్ట్ ఏంటంటే ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ కాస్ట్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూర్ ఆర్ ట్రాన్స్ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ యూనిఫామ్ ఎట్సెట్రా. సో ఇది నాకైతే సంబంధించింది కాదు కాబట్టి నేను నో పెడుతున్నాను. ఎస్ పెట్టిన వచ్చిన ఇబ్బంది లేదు, పెట్టకపోయినా వచ్చిన ఇబ్బంది లేదు. రెండో ఆప్షన్ ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్సెస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్. ఎవరైనా పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ కానీ ఇటువంటివి ఏమైనా తీసుకున్న సందర్భంలో మీరు ఇక్కడ ఎస్ పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్లో మీరు దానికి ఫలానా అమౌంట్ ఏదైతే ఉందో 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, మీరు కట్టిన లోన్ అమౌంట్ ఎంతైతే ఉందో దానికి సంబంధించిన ఎలిజిబుల్ అమౌంట్ అది ఇక్కడ వేసుకుంటాం. తర్వాత ఆప్షను యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్షన్ రిపోర్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్సెస్. మీరు ఏదైనా హౌస్ రెంట్ పెట్టుంటే కాక ఇక్కడ ఎస్ పెట్టేసి మనం ఇక్కడ ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి. నేనైతే హౌస్ రెంట్ పెట్టుకున్నాను కాబట్టి ఎస్ పెట్టి ఇక్కడ నాకు వచ్చినటువంటి హౌస్ రెంట్ ఎగ్జామ్షన్ 36,302 రూపాయలు కాబట్టి ఈ 36,302 రూపాయలని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత ఆప్షన్ ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లీవ్ ట్రావెల్ అలవెన్స్. ఎవరైనా ఇది ఉపయోగించుకున్న వారు ఉన్నట్టయితే వారు పెట్టుకోవచ్చు. తర్వాత ఆప్షన్ ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ అదర్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ శాలరీ ఇన్కమ్. ఇటువంటి ఇంకా ఏమైనా మిగిలిన ఉంటే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత మనం కంటిన్యూపై క్లిక్ చేద్దాం. కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అసలైనటువంటి వివరాలను నింపాల్సిన పేజీలోకి మనం ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఈ పేజీ చాలా ముఖ్యమైనది. దీంట్లో మనం ఇక్కడ
నేను ఆల్రెడీ ముందు వివరాలు నింపించాను కాబట్టి మనకి ఇక్కడ చూపించేస్తుంది. లేదు నింపాలి అనుకున్నప్పుడు ఎడిట్లోకి వెళ్దాం. లేదు ఒకసారి నింపిన తర్వాత సరిగా అనిపించలేదు, మనం తప్పు ఎంటర్ చేసామన్నప్పుడు కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం అస్సలు భయపడక్కర్లేదు. ఈ ఫైలింగ్ చేయడానికి ఈ విధానంలో చాలా బాగుంది. నా గ్రాస్ వచ్చేసి 958 522. 958 522. రెండాట్లోని సరి చూసుకోవాలి ఒకసారి. ఫస్ట్ 958 522, రెండవది కూడా 958 522. తర్వాత రండి మనం హౌస్ రెంట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హౌస్ రెంట్ ఏమైతే పెట్టుకున్నామో ఆ అమౌంట్ ఇక్కడ నింపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 36,302 రూపాయలు మనం ఇక్కడ పెట్టాము ఆల్రెడీ. ఇక్కడ కనిపిస్తుంది సెక్షన్ 13A. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి నెట్ శాలరీ ఏమైందంటే 922,220, అంటే హౌస్ రెంట్ తీసేగా కనిపించింది. ఇది మనకు వచ్చింది 9,22,220 రూపాయలు. ఇప్పుడు రెండో స్టెప్లో మనకి స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఒకటి అండర్ సెక్షన్ 16 ప్రకారం ఉంది. ప్లస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా మనం 200 రూపాయలు చొప్పున నెలకి 12 నెలలకి 2,400 రూపాయలు మనం అండర్ సెక్షన్ 16 ప్రకారం బి ప్రకారం మనం యాడ్ చేస్తాం. ఈ రెండు కలిపి ఇక్కడ ఒకే చోట చూపించేస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్లో అండర్ సెక్షన్ 16లో 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత ఆటోమేటిక్గా వస్తుందండి అది. రెండోసారి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇక్కడ నేను మాన్యువల్గా ఎంటర్ చేస్తామండి. ఇక్కడ 2,400 రూపాయలు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మాన్యువల్ చూపిస్తుంది. 2,400 కూడా మనం ఎంటర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ 2,400 రూపాయలు ఈ 50,000 కలిపి లంసంగా మనకి ఇక్కడ 52,400 రూపాయలు చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ని హౌస్ రెంట్ తీసేసాం. హౌస్ రెంట్ తీసేగా వచ్చింది ఎంత అంటే 922, 220. ఇది 1కి 2 సార్లు నిదానించుకోండి, కంగారు పడకండి. తర్వాత 50,000 స్టాండర్డ్ డిడక్షన్, 2,400 ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇవి తీసేగా ఎంత అవ్వాలి? మీ ఫార్మ్ 16 ఎంత ఉందో చూసుకోండి. ఎంత ఉంది? 869, 820 రావాలి నాకైతే. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 869, 820 కరెక్ట్గా అక్యురేట్గా వచ్చింది. 1కి 2 సార్లు నిదానించుకోండి, కంగారు పడకండి. ఇదే చాలా ముఖ్యమైన విషయం అనమాట. 869, 820. ఓకే, ఇప్పుడు వీనిని సేవ్ చేయండి. సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి పైకి జరపండి. మనం మరలా ఒకసారి చూసుకోండి, మనకి ఎంత రావాలి ఇక్కడికి? 869, 820 అనుకున్నాం. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసిన వాడికి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మీరు ఏదైనా కాక హౌస్లో ఉన్నట్టయితే ఇక్కడ ఈ యాడ్ ఆర్ ఎడిట్ బటన్ మీద యాడ్ బటన్ వస్తుంది. జనరల్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే నేను చేసేసాను కాబట్టి ఇదివరకు యాడ్ ఆర్ ఎడిట్ అని చూపిస్తుంది. అప్పుడు ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్న ఆప్షన్ పెట్టుకోండి. సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్న ఆప్షన్ పెట్టుకొని మనం ఇక్కడ ఏమైతే అమౌంట్ రెంట్ కట్ అయిందో, అదే మనకి హౌస్ లోన్ పరంగా బ్యాంక్ కట్ అయిందో వడ్డీ రూపంలో, ఆ అమౌంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. దీనికి 2 లక్షల వరకు గరిష్ట పరిమితి ఉందండి. అయితే ఏంటంటే ఈ కరోనా కారణంగా మనం 3 నెలలు కొంత అమౌంట్ కట్టలేదు కాబట్టి నేను దాన్ని ఉపయోగించుకున్నాను కాబట్టి నాకు 2 లక్షలు పూర్తిగా రాలేదు. లేదు వేరే కారణం వల్ల కూడా తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వడ్డీ తక్కువ వస్తుంది. సో అటువంటి వారు ఏదైనా ఎంత అమౌంట్ ఉంటే ఇంట్రెస్ట్ అమౌంట్, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి. నాకైతే 1,68,622 రూపాయలు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు వెనక్కి వద్దాం. ఇప్పుడు హౌస్ రెంట్ కాదు, హౌస్ లోన్ ఇంట్రెస్ట్ మనం డిడక్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి ఫిగరు మీ ఫార్మ్ 16లో చెక్ చేసుకోండి. నా దాంట్లో ఎంత ఉంది అంటే 7,01,198. అంటే ఎలాగంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి అందుకని చదవట్లేదు. అంకెలు గుర్తుపెట్టుకోండి. 701, 198 రావాలి. ఎంత రావాలి మనకి? 701, 198 మనకి అక్యురేట్గా వచ్చిందండి. ఇక్కడ అంచేత ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక్కడికి ఇవి మన ఇన్కమ్ యొక్క వివరాలు నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇక్కడతో మనకు వచ్చినటువంటి ఆదాయము, తరువాత అందులో నుంచి తీసేసిన హౌస్ రెంట్ ఫస్ట్ది, తర్వాత స్టాండర్డ్ డిడక్షన్, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ మూడవది, నాలుగవది హౌస్ లోన్ ఇంట్రెస్ట్. ఇలా 4 ఐటమ్స్ మనం ఇక్కడ డిడక్ట్ చేసుకోవటం జరిగింది.
చూడండి, ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసుకున్నాం, గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్లీట్ చేసుకున్నాం. ఒక్కసారి మళ్ళీ ఫైనల్ కాలం చూసుకోండి. ఫామ్ 16లో 701 198 రావాలండి నాకు. 701 198 ఎక్యురేట్గా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇది 1-2 సార్లు పక్కాగా చూసుకోండి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది తర్వాత. కంగారు పడవద్దు అసలు, 1-2 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. తర్వాత ఇప్పుడు సింపుల్ డిడక్షన్స్లోకి వెళ్దామండి. డిడక్షన్స్ అంటే ఏముండవు, అందరికీ తెలిసినవి. ఇవి ఏటీసీ 1,50,000 ఉందో లేదో చూసుకుంటాం. ఇదంతా లంసమ్ అమౌంట్ కాబట్టి. ఏటీసీ ఉన్న తర్వాత సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి 80 CCD 1B ప్రకారం 50,000 అదనంగా కలుస్తుందండి. ఈ రెండు లార్జ్ అమౌంట్స్ అనమాట. ఇవి రెండు ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక్కడ మరలా అడుగుతుందండి, ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ డిడక్షన్ ఫర్ డొనేషన్ పెయిడ్. ఇక్కడ మనం ఇది ఖచ్చితంగా ఎస్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం SWF, ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ ఇవన్నీ కడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎస్ పెట్టుకోవాలి. ఇది 80Gలోకి వస్తుంది. నెక్స్ట్, ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ డిడక్షన్ ఫర్ డొనేషన్ పెయిడ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్ రూరల్ డెవలప్మెంట్. మూడవది, ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80G. ఇది ఎవరైనా సంబంధించిన వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. లేని సెక్షన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చండి. మనం చెప్పుకున్నవి కాకుండా ఒక్కొక్కరికి కొన్ని అవసరం అవుతూ ఉంటాయి ఆయా పరిస్థితులను బట్టి. ఆ సెక్షన్ మనకు చర్చలో కూడా వస్తుంటాయండి, పెద్ద ఇబ్బంది లేదు ఇక్కడ కాబట్టి నెక్స్ట్ డిడక్షన్స్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ప్రధానమైనది ఏటీసీ. మ్యాక్సిమం 1,50,000 దీనికి గరిష్ట పరిమితి కాబట్టి నాకు 1,50,000 ఉంది కాబట్టి నేను 1,50,000 ఇక్కడ ఎంటర్ చేశానండి. 1,50,000 అందుచేత ఇక్కడ ఎస్ పెట్టానండి. తర్వాత 80 CCD 2. నెక్స్ట్ సెక్షన్ 80D. అంటే 80D అంటే ఏమొస్తుందంటే మీకు మనం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కడుతున్నాం కదా, నెల 300 రూపాయలు కట్ అవుతుంది కదా, ఆ అమౌంట్ ఎంటర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎస్ పెట్టండి. తర్వాత సెక్షన్ 80E ఇంట్రెస్ట్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్. పిల్లల చదువుల కోసం ఎవరైనా తీసుకుంటే వారు ఇక్కడ ఎస్ పెట్టండి. నాకే తెలియదు కాబట్టి నేను ఉంచేస్తానండి అలాగా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ఎనీ అదర్ డిడక్షన్. ఏమైనా మీకు అడిషనల్గా ఏమైనా ఉంటే కాక అక్కడ పెట్టండి, ఎస్ పెట్టండి, ఏం కాదు. ఈ విధంగా పెట్టిన తర్వాత మీకు అడిషనల్ అమౌంట్లో నాకైతే నేను సిపిఎస్ ఎంప్లాయీని కాబట్టి 50,000 నాకు అదనంగా కట్ అవుతుందండి. ఏటీసీ 1,50,000 కాకుండా 80 CCD 1B ప్రకారం 50,000 కట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ 50,000 ఎంటర్ చేశానండి. తర్వాత చూద్దాం ఇంకా ఏమేమి ఎంటర్ చేసుకున్నాం అనేది. ఓకే, ఇంకా మిగిలినవి కంటిన్యూ చేస్తే నెక్స్ట్ కాలంలో మనకు కనిపిస్తే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రధానంగా మనం ఏటీసీలో 1,50,000 పెట్టాము. తర్వాత 80Gలో అంటే మనం ముందు చెప్పుకున్నాం, ఇది డొనేషన్స్, ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అండ్ సైనిక్ వెల్ఫేర్ ఫండ్ ఇవి ఎంటర్ చేయడం అనమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ కింద డొనేషన్స్లో మీకు కింద ఆప్షన్ చూపిస్తుంది క్లియర్గా, మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఒకసారి చూడండి. ఇది ఎలా నింపాలి అంటే ఒకసారి లోడ్ అవుతుంది పేజ్. ఇప్పుడు ఇటు చూడండి, ఒకసారి చూడాలి. మనం జనరల్గా 2 అమౌంట్లు ఎంటర్ చేస్తామండి. ఒకటి ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్, 2 సైనిక్ వెల్ఫేర్ ఫండ్. ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అనేది మార్చిలో 20 రూపాయలు కట్ అవుతుంది. అదే సైనిక్ వెల్ఫేర్ ఫండ్ అనేది డిసెంబర్ నెలలో 50 రూపాయలు కట్ అవుతుందండి. సో ఇవి ఎంటర్ చేసేటప్పుడు ప్రధానంగా పాన్ నెంబర్ అనేది అడుగుతుందండి. ఇది ఒకసారి మనం ఇంకోటి ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ సెలెక్ట్ తీసుకోమంటుంది. సెలెక్ట్ తీసుకున్నప్పుడు 100% డొనేషన్ అండ్ టైటిల్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పాన్ ఆఫ్ డోనే అని వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే పాన్ ఆఫ్ డోనే అన్న దగ్గర మనం పాన్ నెంబర్ ఏంటంటే 5Gలు 1 2 మరలా 1 2 3 5Gలు అండి. తర్వాత 4 సున్నాలు 4 zeros 1 2 3 4 మళ్ళీ 1G. ఇది ఏంటంటే దాని యొక్క పాన్ నెంబర్ అనమాట, ఈ డొనేషన్స్ యొక్క పాన్ నెంబర్. తర్వాత నేమ్ ఆఫ్ డోనీ అన్న కాడ మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని పెట్టవచ్చు. లేదు అంటే మీకు స్పెసిఫిక్గా క్లియర్గా ఉండాలంటే EWF ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్. అడ్రస్ ఏం పెడతారంటే ఇక్కడ
మీరు అమరావతి మీ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో అది పెట్టేసుకోండి. అమరావతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది ఉంటుంది పెట్టుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ ఇక్కడికి వచ్చేసి మనకి గుంటూరు కాబట్టి ఇక్కడ గుంటూరు పెడుతున్నాను నేను. స్టేట్ కోడ్ అంటే దానికంటే ముందు పిన్ కోడ్, దీనికి పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటంటే 522020. ఇది పెట్టిన వెంటనే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ సిస్టంలో అయితే మీకు చూపించేస్తుంది. అది ఇక్కడ కూడా చూపించింది. ఇక్కడ ఇది ఎంటర్ చేస్తున్నాం మనకు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అనేది వచ్చేసింది అనమాట. అది పిన్ దానికి సంబంధించింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. అక్కడ మనం డొనేషన్ ఇన్ క్యాష్ అన్న చోట ఏమీ పెట్టకూడదు, ఎందుకంటే మనం క్యాష్ రూపంలో కట్టట్లేదు కాబట్టి. డొనేషన్ ఇన్ అదర్ అంటే శాలరీ ద్వారా వెళ్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ అనేది ₹20 కాబట్టి ₹20 పెట్టండి. పెట్టిన తర్వాత సేవ్ నొక్కండి. సేవ్ నొక్కితే అలా ఎంటర్ అయిపోతుంది. అదేవిధంగా మీరు SWF చేసినట్టు కూడా మళ్ళీ పైకి రండి. మళ్ళీ పైకి వచ్చి రెండో కాలం తీసుకోండి. ఇక్కడ SWF అని పెట్టండి. పెట్టి అది పెట్టండి. అంటే మిగిలిన వివరాలన్నీ సేమ్. అమరావతి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, పిన్ నెంబరు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఇక్కడ 20కి బదులు 50 వేస్తాం. తర్వాత ఎవరైనా సైక్లోన్ ఫండ్ కానీ, సీఎం ఫండ్ కానీ ఏమని ఇచ్చినప్పుడు అప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంటుందండి. మరలా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇదే ప్యాన్ నెంబర్ వాడతాం. ఇక్కడ సైక్లోన్ ఫండ్ అను లేదా స్పెషల్ ఫండ్ అను, సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇక్కడ పేరు రాస్తాం. అమరావతి అని పెడతాం. మీ స్టేట్ ఇదైతే అది. తర్వాత ఇక్కడ గుంటూరు అయితే గుంటూరు ఏముంది అది పెడతాం. ఇక్కడ పిన్ నెంబర్ కూడా ఇదే వస్తుందండి. ఇలా పెట్టిన తర్వాత మనం జస్ట్ యాడ్ నొక్కుతుండగానే మనకి ఇవన్నీ కూడా సేవ్ నొక్కితే సేవ్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా 80Gని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి క్యాన్సిల్ నొక్కానండి, అంతకుమించి ఏమీ కాదు. తర్వాత ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే 80D ఒకటి ఉందండి. 80D కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఒకసారి చూద్దాం. 80G కరెక్ట్గా ఎక్యురేట్గా నాకు రావాల్సిన అమౌంట్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో నేను బయటకు వస్తున్నాను. ఇప్పుడు 80D ఎంటర్ చేసి చూద్దాం. ఇది కూడా లోడ్ అవుతుంది. ఓకే, ATC ₹150,000 ఉంది. నెక్స్ట్ ATG ₹120 ఉంది. నెక్స్ట్ 80D ఇదండి 80D. ఈ 80Dలోకి వచ్చినప్పటికీ ఎంప్లాయీ హెల్త్ ఫండ్ ద్వారా నెల ₹3,000 కట్ అవుతున్నాయి కాబట్టి ఆ ₹3,420 మనం ఒకేసారి మనం వేయచ్చండి. ఇక్కడ ఓపెన్ అవుతుంది పేజ్, చూద్దాం ఒకసారి. చూడొచ్చు ఇక్కడ వెదర్ యు ఆర్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ ఏ సీనియర్ సిటిజన్ అని ఉన్న చోట మీరు నో పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటే కాకేసి పెట్టండి. నాకైతే ఎవరు లేరు కాబట్టి నో పెట్టాను. నాకు కట్టైన 12 నెలల అమౌంట్ 12×300 ₹3,420 కాబట్టి ఈ ₹3,420 ఇక్కడ నేను ఎంటర్ చేశానండి. ఇక్కడ ఇది మనం ఎంటర్ అవుతుందన్నమాట. అలాగా ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుందండి కిందన. ఈ సేవ్ ఆప్షన్ నొక్కితే అది సేవ్ అయిపోతుంది. జస్ట్ నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి నేను వెనక్కి వస్తున్నాను. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లోడ్ అవుతుంది పేజ్. ఓకే, ఒక్కసారి మనం చేసిన పని మళ్ళీ రీక్యాప్ చేస్తున్నాను. ఫస్ట్గా మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్లో పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ చెక్ చేసుకున్నాం. తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చినటువంటి ఆప్షన్స్ SR నో పెట్టాం. అవి పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్లేదు. పెట్టుకుంటే మంచిది, పెట్టకపోయినా వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు. తర్వాత నెక్స్ట్ స్టెప్లో గ్రాస్ టోటల్ ఇన్కమ్లోనే మన గ్రాస్ ఇచ్చుకున్నామండి 9,58,522. తర్వాత దాని కిందన హౌస్ రెంట్ 36,302 కట్ చేసుకున్నాం. తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ 50,000 అక్కడే కట్ చేసుకున్నాం. 2,400 ప్రొఫెషనల్ ట్యాక్స్ అక్కడే కట్ చేసుకున్నాం, అంటే అక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ స్టెప్లో. తర్వాత హౌస్లోని ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా 1,68,622 కూడా మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ సెకండ్ స్టెప్లోనే కట్ చేసుకున్నాం. అక్కడ 701, 198 అనేది మనకి అమౌంట్ కనిపించింది. దాన్ని పట్టుకుని మనం నెక్స్ట్ టోటల్ డిడక్షన్ స్టెప్ మీద నొక్కిన తర్వాత డిడక్షన్స్ అన్నీ వచ్చాయి. ఇందులో మనం ప్రధానంగా పెట్టినవి 1,50,000 ATC పెట్టుకున్నాం. తర్వాత 50,000 ఎవరికి ఏది సంబంధించి ఉంటుంది, ATG జనరల్గా అందరికీ ఉంటుంది. ఈ ATG అంటే మనం చెప్పుకున్నాం ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్, సైనిక్ వెల్ఫేర్ ఫండ్ ఇటువంటివి. అవి నాకు ₹120 వచ్చినాయి కాబట్టి అవి పెట్టుకున్నాను. జనరల్గా అయితే 70 వస్తుంది అందరికీ.
నాకు కొన్ని కారణాల వల్ల ఎడిషనల్ కట్ చేయడం వల్ల 50 ఎక్కువ చూపించింది, అంతకుమించి ఏం కాదు. తర్వాత 80D అంటే మెడికల్ ఇన్సూరెన్స్, నెలకు రూ. 300 ఈ హెల్త్ స్కీమ్ కాబట్టి 12 నెలలకు 3420 పెట్టుకున్నాం. తర్వాత నేను సిపిఎస్ ఎంప్లాయీని కాబట్టి నాకు ఇది ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి 80CCD1B ఇది పెట్టుకున్నామండి. ఈ విధంగా మనం డిడక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకున్నాం. ఒక్కసారి మీ ఫామ్ 16లో ఉన్న టోటల్ డిడక్షన్స్, తర్వాత ఇక్కడ పైన కనిపించేటువంటి టోటల్ డిడక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అది చాలా ఉత్తమమైన పని అనమాట. అలా చూసుకోవటం వల్ల నాకైతే 2,53,540 రూపాయలు మొత్తం రావాలండి. ఇవి చూడండి, 2,03,540 రూపాయలు కనిపించింది కాబట్టి నేను కన్ఫర్మ్ నొక్కుతున్నానండి. ఇక్కడ మనకి డిడక్షన్స్ అన్నీ కూడా మనం అసలు స్టెప్లన్నీ చేసామండి. ఇంకా ఇప్పుడు తర్వాత ట్యాక్సెస్ పెయిడ్ ఇంపార్టెంట్ దాంట్లోకి వస్తున్నాం. చూడండి, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇచ్చేసినాం, 701,198 మనకు కనిపిస్తుంది. తర్వాత డిడక్షన్స్కి వచ్చినోటికి 2,03,540 రూపాయలు అనేది కనిపిస్తుంది. ట్యాక్సెస్ పెయిడ్, ఇది వరకు మనం ఏమైతే ట్యాక్సెస్ మనం కట్టామో, అంటే ప్రతి నెల మనం టీడీఎస్ చేస్తారో మనకి ఆ వివరాలన్నీ మనకి ఇందులో వస్తే, ఒకవేళ ఏ కారణం వలన టీడీఎస్లో సరిగ్గా ఎంటర్ చేయకపోయినా ఏదైనా తేడాపాడా ఉన్నా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంటర్ చేసుకోవటం వల్ల మనకి అవి కలిసి రావడం జరుగుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అవి సరి చూసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా నాకైతే ఎంటర్ అయిపోయింది కాబట్టి నేను అది చేయట్లేదు, కన్ఫర్మ్ నొక్కేస్తున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం 99.99% అన్నీ ఎక్యురేట్గా ఉంటాయండి. అందువల్ల ఈ ట్యాబ్ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టగలం, కానీ చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా చూసుకోవాలి, లేకపోతే ఇబ్బంది పడతాం. ఓకే, నాకు సరిపోయిందండి. ట్యాక్స్ పెట్టి 2,000 రూపీస్ నేను కట్టాను, అంతే. ఇప్పుడు టోటల్ ట్యాక్స్ లయబిలిటీలోకి వెళ్తున్నాం. ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ ఫామ్ 16 దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టుకున్న తర్వాత 701,198 అనేది మొత్తం హౌస్ రెంటు, స్టాండర్డ్ డిడక్షను, ప్రొఫెషనల్ ట్యాక్స్, హౌస్ లోన్ ఇంట్రెస్ట్ తీసిన తర్వాత వచ్చిన అమౌంట్ 7,01,198 రూపాయలు. అందులో నుంచి డిడక్షన్స్ మొత్తం 80C ప్లస్ 80CCD1B 50,000, 80C 1,50,000, 80D మెడికల్ ఇన్సూరెన్స్ 3,420, 80G ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్, సైనిక్ వెల్ఫేర్ ఫండ్, ఇవన్నీ కలిపి 2,03,540 రూపాయలండి. ఆ అమౌంట్ కూడా ఇక్కడ చూపించింది. అవన్నీ ఇప్పుడు నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 4,97,660 రూపాయలు నాకు సరిపోయిందండి. 4,97,660 రూపాయలు. 2 సార్లు ఎందుకు చదివాను అంటే, కంగారు పడకూడదు, ఎప్పుడు కూడా నిదానంగా చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనకి ట్యాక్స్ ఎంత పడుతుందంటే 12,383 రూపాయలు ఉందండి. అయితే మనకి రిబేట్ అనేది కూడా ఆల్రెడీ 12,500 వరకు కూడా మనకి రిబేట్ ఉంది కాబట్టి, ఇది రిబేట్లో అండర్ సెక్షన్ 87A ఇది పోయింది. సో ట్యాక్స్ పేబుల్ ఆఫ్టర్ రిబేట్ 0, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెట్ 4% 0, ట్యాక్స్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 0ను చూపిస్తుంది. ఎవరన్నా 10A పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. మ్యాక్సిమం చాలామంది పెట్టట్లేదు కాబట్టి అది ఇదేం కదా, పెట్టుకున్న మీ ఇష్టం, వేసుకోవచ్చు, అక్కడ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు టోటల్ ఫీ అండ్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు కాబట్టి మనం ఒక్కసారి మళ్ళీ నిదానించుకుందాం. 12,383 వచ్చిందండి 87A. ఆ తర్వాత అన్నీ 0లో ఉన్నాయి, చూసుకోండి. మీ ఫార్మ్ 16 దగ్గర పెట్టుకోండి. తర్వాత కన్ఫర్మ్ నొక్కండి. టోటల్ సెక్స్ ఫీ అండ్ ఇంట్రెస్ట్ కన్ఫర్మ్ నొక్కండి. కన్ఫర్మ్ నొక్కిన తర్వాత లోడ్ అవుతుంది. ప్రొసీడ్ మీద నొక్కుదాం ఒకసారి. ఓకే, ప్రొసీడ్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు వచ్చిన ట్యాక్స్ 0 అయితే ఆల్రెడీ నేను 2,000 రూపాయలు ముందుగానే నేను అమౌంట్ టీడీఎస్ రూపంలో పే చేసాం కాబట్టి, శాలరీస్లో కట్ అయింది కాబట్టి ఇక్కడ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ రిఫండ్ ఆఫ్ 2,000 రూపీస్ అని వచ్చిందండి.
ఇది నాకు అక్యురేట్గా ఉంది, కరెక్ట్గా ఉంది. నాకు రావాల్సిన రిఫండ్ కూడా 2000 రూపాయలే. సో మనం ఇక్కడ దీన్ని సబ్మిట్ చేయొచ్చు. కావాలంటే ఇవన్నీ కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు. డౌన్లోడ్ నొక్కితే ఇవన్నీ కూడా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. ప్రింట్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. లేదు తర్వాతైనా వస్తుందండి, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా సరే మనం లాగిన్ అయిన తర్వాత అవి మనం తీసుకోవచ్చు, వస్తాయి, ఏం కాదు. ఇప్పుడు ఒకసారి కింద స్క్రోల్ చేస్తే మనకి ప్రతి కాలం ఇక్కడ కూడా చూసుకోండి. రిఫండ్ అమౌంట్ 2000 రూపాయలు అయిన తర్వాత ప్రివ్యూ రిటర్న్ అంటే ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఈ విధంగా వ్యాలిడేట్, తర్వాత కన్ఫర్మ్ యువర్ రిటర్న్ అని వచ్చింది. మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఇక్కడ శ్రీనివాస్ కొల్లు, భాస్కర్ రావు కొల్లు, ఇవి ఇక్కడ చెక్ టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ సెల్ఫ్ చేసుకున్నాం కాబట్టి సెల్ఫ్ని పెట్టండి. ఇక్కడ టీఆర్పీ అంటే ట్యాక్స్ రిప్రజెంటేటివ్ పర్సన్, బయట వాళ్ళు చేయించుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇస్తారు, అది మనకి అవసరం లేదండి ఇక్కడ. ఇప్పుడు ప్రొసీడ్ టు ప్రివ్యూ. లోడ్ అవుతుంది. ITR1 చూసుకోండి ఒకసారి. ఇక్కడ ITR1 సాహస్ శ్రీనివాస్ కొల్లు వివరాలన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న తరువాత ఫస్ట్ ఆప్షన్లో కూడా మనం డ్యూ డేట్ ముందు చేస్తున్నాం కాబట్టి 1/39/1 అని పెట్టుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగాను, అంతకుమించి ఏం లేదు. ఇంకా మిగిలినవి జనరల్గానే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు వ్యాలిడేషన్. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అంటే మనకు ఓటీపీ ద్వారా దీన్ని ఫైనల్ చేస్తాం. వ్యాలిడేషన్ అయింది కాబట్టి ఈ వెరిఫై నౌ, ఈ వెరిఫై లేటర్, వెరిఫై వయా ITRV, ఇలా 3 ఆప్షన్స్ వస్తాయండి. ఈ వెరిఫై నౌ అంటే ఇప్పటికిప్పుడు ఇది వెరిఫికేషన్ అయిపోతుంది, మనకు అక్కడ తోటి కంప్లీట్ అయిపోతుంది. ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ వెరిఫై నౌ అంటే మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇది పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకవేళ అలా కాదు, మొబైల్ నెంబరు ఆధార్ లింక్ అప్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెరిఫై నౌ కొట్టుకున్న తర్వాత మీ బ్యాంక్ ద్వారా కూడా మనం వ్యాలిడేట్ చేసుకుని చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే అది వస్తుంది, ఆ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఈ వెరిఫై లెటర్ అంటే ఇవన్నీ ఇప్పుడు కాదు, నేను అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయటకు వెళ్ళిపోవాలి ఇప్పుడు అనుకున్నప్పుడు ఈ వెరిఫై లెటర్ పెట్టుకోండి. మీ వర్క్ అంతా కూడా 99.99% అయిపోయింది. అది తర్వాత మీరు ఈ వెరిఫై చేసుకోవచ్చు ఎప్పుడైనా, ఇబ్బంది లేదు. అలా కాదు, నేను వెరిఫై వయా ITRV అంటే 3 ఆప్షన్ ఏంటంటే వచ్చినటువంటి అక్నాలజ్మెంట్ ఫామ్ ఉంటుందండి, ఇక్కడ నొక్కిన తర్వాత వస్తుంది. ఆ ఫామ్ను మళ్ళీ ప్రింట్ తీసుకుని ఒక కవర్లో పెట్టి ఇక్కడ బెంగళూరు అడ్రస్ వాళ్ళు చెప్తారు, ఇక్కడ వస్తుంది. అప్పుడు ఆ విధంగా దాన్ని మళ్ళీ పోస్టల్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కొంచెం మీరు పని పెట్టాలి మళ్ళీ. అలా కాకుండా ఈ వెరిఫై నో పెట్టుకుంటే మీకు ఇప్పటికిప్పుడే అయిపోతుంది ఇది. అందుచేత నేను ఇక్కడ ఈ వెరిఫై నో అని పెట్టుకుంటున్నాను. ఆ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ మనకు ఆప్షన్స్ వస్తాయండి. ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే హౌ వుడ్ యూ వాంట్ టు ఈ వెరిఫై, ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ ఓటీపీ అండ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్. ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మనం ఇందాక అనుకున్నాం కదా, త్రూ నెట్ బ్యాంకింగ్, త్రూ బ్యాంక్ అకౌంట్, త్రూ డీమ్యాట్ అకౌంట్, ఐ వుడ్ లైక్ టు వెరిఫై యూజింగ్ డిజిటల్ సిగ్నేచర్. ఇది ఉన్న వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు. కానీ అందరికీ ఉండేది నాకు తెలిసి మొబైల్, ఇది ఆధార్ ఉంటుంది, తర్వాత నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుందండి. దీని ద్వారానైనా మీరు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇది పెడుతున్నాను, ఆధార్ వెరిఫికేషన్ పెట్టాను. వెరిఫికేషన్ పెట్టి నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను అండి. ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్, జనరేట్ ఆధార్ ఓటీపీ. ఓటీపీ వస్తుంది. ఓకే, ఓటీపీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా నేను ఓటీపీని ఎంటర్ చేశానండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ఇది కరెక్ట్గా పడలేదు డిజిట్స్.
ఓకే, వ్యాలిడేట్. ఇప్పుడు కన్ఫర్మ్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్, సబ్మిట్ నొక్కుతున్నామండి. ఓకే, మనది ఫైల్ అయిపోయినట్టుగా మనకి బయట చూడొచ్చు మెసేజ్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావడం జరిగింది నోటిఫికేషన్స్ రూపంలో. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఫైల్డ్ అండ్ వెరిఫైడ్ యువర్ రిటర్న్. ఎక్కడితోటి ఇది 100% అవి కంప్లీట్ అయిపోయిందని వర్క్, ఇంకా మీరు చూడక్కర్లేదు. అయితే ఏంటంటే ఇక్కడ ఈ ఫైల్ చేసినటువంటి రిటర్న్ ఏదైతే ఉందో ఆ రిటర్న్ ప్రాసెస్ అవ్వడానికి కొంత వారం రోజుల నుంచి నెల రోజుల వరకు టైం తీసుకుంటుంది. మీరు అది ప్రాసెస్ అవుతే ఇంకా పూర్తిగా చూడక్కర్లేదు అనమాట. కానీ ఖచ్చితంగా అయిపోతుంది, అవ్వకపోవడం ఉండదు. ఎవరివో మిస్టేక్స్ ఉన్న వాళ్ళవి మాత్రం ప్రాసెస్ కావు, అందరికీ ప్రాసెస్ 100% అవుతాయి. కానీ మన బాధ్యతగా మనం ఒకసారి చూసుకోవాలి. లేదంటే మనకు మెసేజ్ కూడా వస్తుంది, ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. అదేవిధంగా ప్రాసెస్లో ఏదైనా ఎర్రర్ ఉన్నా మనకి ఇలా ఎర్రర్ ఉందని చెప్పి కూడా మీకు మళ్ళీ రీవెరిఫై చేయండి, మళ్ళీ ఈ ఫైలింగ్ మరలా చేయండి అని చెప్పి మెసేజ్ వస్తుందండి. ఇది ఈ ఫైలింగ్ కొత్త విధానంలో చేసుకునే విధానం. మీరు అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవటం వల్ల మీకు అది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. This is the end. If you having any doubts, please send to me and give your valuable suggestions. Please share, like and subscribe this channel. Thanks for the watching. Have a good day.